రాణా గారు, మీరిక గృహస్థాశ్రమాన్ని స్వీకరించబోతున్నారు. సంప్రదాయం ఏమిటంటే ఉపనయనం జరిగిన తర్వాత వరుడు కాశీయాత్రకు బయలుదేరతాడు. కానీ వధువు కుటుంబ సభ్యులు అతన్ని ఆపి వివాహానికి ఒప్పిస్తారు. ఈ పసుపుని ఒంటిని ఓసారి తాకాలే కాని పొయ్యిలో కాలిన కర్రలా బూడిదలా మారిన బొగ్గులా అయిపోతావు నువ్వు. నా పేరు కోకిల గాయత్రి. ఈ ఆటకి ముగింపు మేమే రాసి తీరుతాం. రాణాగారు ఆగండి. రాణాగారు వెళ్ళకండి, ఆగండి. రాణాగారు ఆగండి. ఆగకండి రాణాగారు, వెళ్ళండి. రాణాగారు కాశీకి వెళ్ళకండి. ఆగండి, రాణాగారు కాశీకి వెళ్ళకండి. రాణాగారు వెళ్ళకండి, ఆగండి. రాణాగారు, రాణాగారు వెళ్ళకండి. రాణాగారు వెళ్ళకండి. ఆట అయితే మొదలైపోయింది. ఇక ఈ ఆట కట్టించడానికి కూడా పథకం తయారు చేయాలి కదా. నా పేరు కోకిల. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. మా చేతులు మండుతున్నా ఎందుకు? కాళీమాత, నేను నీ శరణు కోరొచ్చాను. ఒకవేళ మా రాణా గారికి ఏదైనా సంకటం లేదా ప్రమాదం లేదా ఏదైనా గండు ఉంటే దాన్ని పూర్తిగా నివారించమ్మా. అదంత సులభం కాదు. ఎవరు? అద్దాన్ని. ఎలాంటి అద్దాన్నంటే అది ముఖాన్ని కాదు, నిజాలు చూపిస్తుంది. ఏంటా నిజాలు? ఆ నిజమేంటంటే, పిల్ల ఒకవేళ రాణాగారితో నీ వివాహం జరిగితే ఆ వివాహం అతనికి అకాల మరణాన్నిస్తుంది. ఈ వివాహానికి అంగీకరించకు పిల్ల, లేకపోతే అంత అమంగళంగా మారుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది కేవలం ఒక హెచ్చరిక లాంటిది మాత్రమే. కానీ ఈ వివాహం గనక జరిగిందంటే అప్పుడు వివాహంలో సన్నాయి కాదు,
యమధర్మరాజు మోగిస్తాడు మృత్యుభేరీలు. నీ జాతకం రాణాగారి ప్రాణాల్ని హరిస్తుందే పిల్ల. ఈ వివాహానికి అంగీకరించుకు, లేదంటే అపశకునమే. ఇంక చాలు, ఎక్కువ మాట్లాడుకో. ఎలాంటి అపశకునాలు లేవు. మనందరి భవిష్యత్తు అరచేతిపై గీతలు బట్టి కాదు, మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం మంచి పనులు చేస్తే భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం చెడు పనులు చేస్తే భవిష్యత్తు కూడా బాగుండదు. నువ్వు అపశకునాల పేరుతో నన్నెందుకు భయపెడుతున్నావో నాకు తెలుసు. నా వివాహం రాణాగారితో జరగకూడదనే కదా. కానీ నువ్వెవరైనా కావచ్చు, జాగ్రత్తగా విను. నేను రాణాగారిని ప్రేమిస్తున్నాను. నాకు నా ప్రేమ మీద అచంచలమైన విశ్వాసం ఉంది. ఇక ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఎలాంటి అమంగళం జరగదు. నేను కేవలం నీతో ఒక్కటే చెప్పాలనొచ్చాను. నువ్వు చెప్తున్న అపశకునాలన్నీ నా ప్రేమ ముందు ఖచ్చితంగా ఓడిపోతాయి. ఒకవేళ నువ్వు నా విశ్వాసంతో తలపడ్డావంటే నీకు తప్పక తెలుస్తుంది, ఈ లోకంలో మనసు కంటే పవిత్రమైన మందిరం ఇంకేదీ ఉండదని, అలాగే ప్రేమను మించిన శక్తి ఏదీ లేదు అని. నీలాంటి అబద్ధాల కోరు నేను అందరి ముందు ఈడ్చుకుని వెళ్తాను. పట్టుకోండి దాన్ని, పట్టుకోండి. పిట్ట మన చేతికి ఇక వదలకూడదు. లేదు దీన్ని. పట్టుకుంటారు. మేము ఆమీర్ కోట్కి పెదరాణి అమ్మాయిన మేము నిర్ణయిస్తున్నాం, ఈ వివాహం జరగకూడదు. ఇది మా వాక్కు. మా వాక్కే ఇక్కడ శాసనం.